అదేవిధంగా ఈ టెట్ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి ఇచ్చారు. అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ ఎలిజిబుల్ ఉన్నటువంటి వ్యక్తికి ఎంత పర్సెంటేజ్ మార్కులు ఉండాలని దీని మీద కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్సిటి ఏం చేసింది అంటే 2015లో సవరించిన తర్వాత ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాలి, టీచర్లు కూడా ఎప్పుడైతే పర్సెంటేజ్ మార్క్ అడుగుతాడో అది మన ట్రైనింగ్ మార్కులు అడగడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బీఈడి మార్కులు అడగడు, డిఈడి మార్కులు అడగడు. హెచ్జిటి వాళ్ళకైతే ఇంటర్మీడియట్ మార్కులు అడుగుతాడు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే డిగ్రీ మార్కులు మాత్రమే అడుగుతాడు. ప్రొఫెషనల్ మార్కులతో పర్సెంటేజ్తో పని లేదు. అది ఆటోమేటిక్గా అందరికీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రాక్టికల్ చేస్తాం కాబట్టి, ట్రైనింగ్ చేస్తాం కాబట్టి స్కోర్ పర్సెంటేజ్ బాగానే ఉంటుంది. అకాడమిక్ మార్కులు మాత్రమే అడిగాడు. పేపర్ 2 వాళ్ళకు డిగ్రీ మార్కులు, పేపర్ 1 వాళ్ళకు ఇంటర్మీడియట్ మార్కులు. 2015 కన్నా మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే 40% మార్కులున్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎలిజిబిలిటీగా తీసుకున్నాడు. 2015 తర్వాత కోర్సు చేస్తే మాత్రం కంపల్సరీ 45% వాళ్ళకు ఉండాలి, 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఇంటర్మీడియట్లో కానీ పేపర్ 1 వాళ్ళకు, అదేవిధంగా పేపర్ 2 వాళ్ళకైతే డిగ్రీలో పర్సెంటేజ్ ఉండాలి. ఇక్కడ సమస్య ఏంది అంటే ఛాత్రోపాధ్యాయ పిల్లలకైతే ఆ పర్సెంటేజ్ ఉంది, వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాసి కూడా ఉన్నారు. మేము ఎప్పుడో 94, 96, 98లో టీచర్లుగా అయినాం. అప్పుడు ఈ పర్సెంటేజ్ లేదు. మేము 41%తోనే ఆ రోజు మేము డిఎస్సి ఉద్యోగం చేస్తున్నాం, హెచ్జిటిగా, స్కూల్ అసిస్టెంట్గా. మరి ఇప్పుడు పర్సెంటేజ్ అంటే అప్లికేషన్ తీసుకోదు కదా, మా పరిస్థితి ఏంటి అని చెప్పి గవర్నమెంట్ టీచర్లు రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లకు పర్సెంటేజీ క్వాలిఫికేషన్లో ఈ టెట్ నోటిఫికేషన్లో మినహాయింపు ఉంది. నేను ముందే ఆ మాట చెప్పిన, ఏమని, మీరు పనిచేస్తున్న ఏ కేడర్ పోస్ట్లో ఉన్నారో ఆ కేడర్కు సంబంధించిన టెట్ రాయాలి తప్ప మీకు బీఈడి ఉందా, డిఈడి ఉందా, పర్సెంటేజ్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అవసరం లేదు. అప్లికేషన్ స్వీకరిస్తూ ఉంది.